కూడా వచ్చిండు, ఇంకా తక్కువ రావాలి, బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చి ఉండాలి అనేది ఒక వర్షన్ అయితే. సరే, జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినవి కూడా జరుగుతాయి కాబట్టి అవి పార్టీ గుర్తుల మీద జరుగుతాయి. వాటిలో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ ఏంటి, కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఏంటి, అలాగే బీజేపీ ఏంటి అనేది కూడా తేలిపోతుంది. అట్లా ఇవాళ వచ్చిన ఈ స్పీకర్ మేము ఒకటి చెప్పదలుచుకున్నాం ఏంటంటే, వీళ్ళిద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిందంటే, విపరీతమైనటువంటి ప్రెషర్ తోటి కాంగ్రెస్ కార్యకర్తలు గుండాల్లాగా వివరించి మీరు దాడులు చేసి జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వాక్యాలు చూడండి. వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడు బీఆర్ఎస్ మద్దతుతో సర్పంచ్ గెలిస్తే నేను చంపుతా, నిధులు ఇవ్వబోనని, అంతేకాకుండా వారిని చంపేస్తారని హెచ్చరించడం. మార్పింగ్ అయింది అనేది కూడా వస్తుంది. సరే, మార్పింగ్ అయిందా కాలేదనేది మీలాంటి పెద్ద మనుషులు కూడా ఒకవేళ మార్పింగ్ అయితే అనిరుద్ రెడ్డి బయటకు వచ్చి చెప్పాలి కదా. రెండు నల్లగొండ జిల్లాలో మల్లయ్య యాదవ్ అనే వ్యక్తి సర్పంచ్ పోటీ చేసిన వాళ్ళ రిలేటివ్ అవుతాడు, ఆయన ప్రచారం చేసిన అని చెప్పేసి నరికి చంపారు విపరీతంగా. ఆ ఘటన మీరు చూసారు. నిన్న కాక మన ఎల్లారెడ్డిపేట వారు చెప్పారు, వారి దగ్గరనే ఎల్లారెడ్డిపేటలో ట్రాక్టర్ తీసుకుపోయి తొక్కించడం జరిగింది. ఎల్లారెడ్డిలో ట్రాక్టర్తో తీసుకుపోయి తొక్కించడం జరిగింది. అంటే ఈ ఘటనలు వీళ్ళిద్దరు కనపడుతూనే ఉన్నాయి కదా. ఒకటి. రెండోది, వీళ్ళు పోరాటం చేయకముందుగా చేతులు ఎత్తేసారు బీజేపీ పార్టీ వాళ్ళు. వీళ్ళ పార్టీకి సంబంధించినటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, ఎలక్షన్ జరుగుతోంది. మీరు ఎప్పుడు చెప్పాలి? ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్పాలి. వాళ్ళ అధికార పార్టీ వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది, వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఏదో అని చెప్పేసి ఎప్పుడు చెప్పాల్సింది ఎలక్షన్ అయిపోయిన తర్వాత చెప్పాలి. కానీ ఎలక్షన్ నోటిఫికేషన్ రాగానే వీళ్ళు చెప్పారు, మేము దీనిలో పెద్ద పట్టించుకోని అవసరం లేదు, పట్టించుకోవట్లేము, ఎట్లాగో ఎవరు గెలిచినా అధికార పార్టీ దిక్కేపోతారో అధికార పార్టీ వల్లే గెలిచే అవకాశం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు ముందుగానే చెప్పడం జరిగిందంటే దీని మర్మం ఏంది? ఖచ్చితంగా వారినే గెలిపించే ఉద్దేశంతో వీళ్ళు అటే గెలవండి, అటే ఓటేయండి, బీఆర్ఎస్ కేసారు, కాంగ్రెస్ వేయండి అని చెప్పేసి వీళ్ళు ముందుగానే ప్రచారం చేయడం. ఎవరైనా పోరాటం చేయము చేతులు ఎత్తేదు. కాకపోతే వీళ్ళు బీజేపీలో మేము పోటీలో ఉంటే మేము పోటీలో లేదే పరిస్థితి కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ కేసీఆర్ అని చెప్పేసి కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పేసి వారే సర్టిఫికేట్ ఇస్తారు. అంటే వీళ్ళిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ ఫైటింగ్, ఇది ఇద్దరు కలిసి ఫైటింగ్ చేస్తాను. ఇలా మాతో ఒక్కరు చేయట్లేరు వీళ్ళు. జాతీయ పార్టీలు ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు, బ్రదర్ గారు చెప్పినట్టు 42% కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూ ఈ బిల్లులు తయారు చేసింది, మోసం చేస్తూ పంపించే ఉన్నది. వాళ్ళు ఇచ్చే ఉద్దేశం లేదు, వాళ్ళతోటి కాదు అని చెప్తుంది. మాతోటి అయితే మేము ఇస్తామని ఎందుకు చెప్పట్లేదు? పార్లమెంట్ మా చేతులు మోడీతో మేము అందరం పోయి అడిగిస్తామని ఎంపీలు 8 మంది మేము దేశానికి మేము ఈ రాష్ట్రానికి అన్ని నిధులు తీసుకొస్తామని వీళ్ళు చెప్పారు మా జాతీయ పార్టీ అని. మాదే గవర్నమెంట్ సెంట్రల్ వస్తుంది, మేము మాత్రమే చేయగలుగుతామని 8 మంది ఎంపీలను వాళ్ళు గెలిపించుకుని ప్రచారం చేసుకున్నారు. ఈ 2 సంవత్సరాల్లో వారు కానీ వీరు కానీ ఈ రాష్ట్రానికి రావాల్సిన దానికంటే ఎక్కువ, రావాల్సిన కోటా కంటే ఎక్కువ ఏం తీసుకొచ్చారో ఇద్దరు చెప్పగలుగుతారా? ఇప్పుడు లేదు. బీసీలకు రిజర్వేషన్లు మేము వచ్చే ఈ నెల ఈ సెషన్లో మేము పెట్టిస్తాము, 9th షెడ్యూల్లో పెట్టిస్తాము, ఈ రిజర్వేషన్లు మేము తీసుకొస్తాను వారు చెప్పగలుగుతారా? లేదు. రాహుల్ గాంధీ గారు అక్కడ అప్పుడు ఢిల్లీలో ధర్నా జరుగుతుంటే ఆయన అక్కడ కనీసం తొంగి చూడలే, అక్కడికి రాలా ఆ రోజు. ఈ రోజు మన మెస్సీ పిలిస్తే ఉత్తర టైంపాస్కి వచ్చిండు. అంటే సీరియస్ నాయకుడిగా సీరియస్గా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటే అంత సింపుల్గా వదిలేస్తారు ఈ అంశాన్ని. ఇచ్చిన తర్వాత ఎలక్షన్ పెడతామని చెప్పేసి వీళ్ళు జాతీయ పార్టీల వల్ల ఈ రాష్ట్రాలకు ఉపయోగం లేదు, వాళ్ళు అన్ని రాష్ట్రాలు డిమాండ్ చేస్తేనే పెడతామని చెప్పేసి వారు ఇప్పుడే చెప్పడం జరిగింది. అంటే ఈ రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నది, నిజంగా నిజాయితీగా పోరాటం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ ఒకటే. రెండో విషయము, ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ల తర్వాత ఇప్పుడు ఒక స్పీకర్ విషయం ఏదైతే నిష్పక్షపాతంగా వ్యవహరించాలి స్పీకర్ అని చెప్పేసి ఆ కోర్టు కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్తే కూడా ఆయన సాగదీస్తూ సీజే గారు 2 నెలల టైం వేస్తామని, 4 వారాల టైం వేస్తామని ఇన్ని డెడ్ లైన్లు పెట్టినప్పటికి కూడా ఆయన రిటైర్మెంట్ అయ్యేదాకా ఆయన టైంపాస్ చేసి ఈ రోజు ఇంకా జడ్జిలు మారిపోయి ఉంటారు కదా అని చెప్పేసి ఒక భావనతోటి ఈయన ఈ రోజు క్లీన్ చిట్ ఇస్తున్నాం అని చెప్పి చెప్పడం జరిగింది. నిజంగా వారే ప్రకటించి మేము జైన్ అయినము, మాకు అభివృద్ధి కావాలని చెప్పేసి మేము జైన్ అయినము, ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి మేము పనిచేయాలనుకుంటామని చెప్పి జైన్ అవుతామని చెప్పేసి మీడియా ముఖంగా చెప్పడం, ఆ కండువలు కప్పుకోవడం, అంతకన్నా ప్రూఫ్ ఏముంది? వారు అయినారు కదా. అయినప్పుడు వారిని స్పీకర్ మీద యాక్షన్ తీసుకోవాలిగా, తీసుకోలే. పోనీ ఇలా బీఆర్ఎస్ మీద గతంలో చేంజ్ చేసుకుందని చెప్పేసి మెర్జ్ చేసిందని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. 2004లో మాతోటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కామన్ మినిమం ప్రోగ్రాంలు పెట్టించి సోనియా గాంధీ కరీంనగర్ మీడియాలో ప్రకటింపజేసి మేము తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పేసి ఇవ్వకపోగా తారతమ్యం చేస్తూ కేసీఆర్ గారిని మభ్యపెట్టి 2 సంవత్సరాలు టైం పాస్ చేసిన తర్వాత ఇస్తలేరని చెప్పేసి ఆయన రిజైన్ చేసి మళ్ళీ బై ఎలక్షన్లో కొట్లాడి మళ్ళీ 2008లో చేస్తే ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రోజు 10 మంది ఎమ్మెల్యేలు తీసుకొని అక్కడ చేంజ్ చేసుకోవడం జరిగింది. 10 మంది, ఇదే జగ్గారెడ్డి కావచ్చు, ఆయన మందడి సత్యనారాయణ రెడ్డి కావచ్చు, మళ్ళీ సంతోష్ రెడ్డి, నిజామాబాద్ సంతోష్ రెడ్డి గారు కావచ్చు, అతనికి శారారాణి, దుగ్గ్యాల శ్రీనివాసరావు, ఇట్లా 10 మంది ఎమ్మెల్యేలను ఈ జైన్ చేసుకునే సంస్కృతి తయారు చేసింది కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కాదు. 2004లోనే వీళ్ళు తెరదీసి ఏంటంటే మొత్తం బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేయాలి, తెలంగాణ అంశాన్ని ఇక్కడ ఉండకుండా చేయాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఈ మెర్జీలకు జైనింగ్లకు ఈ ఫిరాయింపులకు తెరదీసింది కాంగ్రెస్ పార్టీ. 2 బీజేపీ పార్టీ వాళ్ళు చాలా ఇలా ఈ చట్టం రాలే ఆ చట్టం రాలే జైనింగ్ నెమ్మడే చట్టం పడిపోయే చట్టం రావాలని నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, మీ పార్టీ అభిప్రాయంగా మీ పార్టీ వేదిక మీద మాట్లాడాలి. మీ చేతిలో చట్టం ఉంది, మీ చేతిలో దేశం ఉంది, జాతీయ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, మీరు ఒక చట్టం చేయొచ్చు కదా. ఎందుకు చేయట్లేరు అంటే వీళ్ళకి ఎట్లా అవకాశం వస్తుందో మనం చూస్తే మహారాష్ట్రలో చూసినాం. వాళ్ళు వినకపోతే వాళ్ళ పార్టీని చీల్చడం. అదేవిధంగా ఈరోజు రామ్ విలాస్ పాస్వాన్ ఉండే వాళ్ళ తమ్ముడిని చేంజ్ చేసుకొని ఆ పార్టీ 2 ముక్కలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు రామ్ విలాస్ పాస్వాన్ కొడుకుని దగ్గర పెట్టుకున్నారు. ఏకనాథ్ షిండేని తయారు చేసి వినకపోతే వాళ్ళు పార్టీలు చీల్చడం, వీళ్ళు జైన్ చేసుకోవడం. వీళ్ళ పార్టీ వీళ్ళ సంస్కృతి. వాళ్ళు వచ్చి మా దాంట్లో జైన్ అయ్యారు, మేము వాళ్ళు జైన్ అవుతున్నాం అని చెప్పారు, మేము మెర్చి చేస్తున్నారు. మా దగ్గర జైన్ కూడా కాలేదు, మేము ఫిరాయింపులు కదా. ఆ రోజు పక్షం వచ్చి శాసన మండలి పక్షం వచ్చి మా దగ్గర మెర్జ్ అవుతున్నాం అని చెప్పారు. కానీ 2004లో వీళ్ళు తెరదీశారు. ఇప్పుడు పార్టీలన్నీ ముక్కలు చేసే పనిలో వాళ్ళు ఉన్నారు. ఇవాళ మీరు చూస్తూ ఉంటే వారు అన్నారు నా సగం గెలిచి రా అని చెప్తారు. మేము 45% గెలిచినాం, 46% గెలిచినాం. మీరు 500 గెలిచి 5% కూడా లేదు వాళ్ళ పర్ఫార్మెన్స్. 5% కూడా గెలవలేదు వాళ్ళు. ఎవరు? బీజేపీ వాళ్ళు. ఇవాళ దేశానికి ఈ రాష్ట్రానికి వాళ్ళ వల్ల ఉపయోగమే లేదు. ఏం ఒక్క నిధులు తీసుకొచ్చిరా, సెంట్రల్ ఎన్నికలు ఏం తీసుకొచ్చిరా ఎక్కువ అనేది బీజేపీ పార్టీ నాయకులు చెప్పాలి. కాంగ్రెస్ నాయకులు ఈ 2 సంవత్సరాల్లో ఏ ఊరికన్నా ఏ ఒక్క పని చేసిరా? మేము ఇలా ఊళ్ళో పల్లె ప్రకృతి వనాలు కట్టాం, క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినాము, తర్వాత శ్మశాన వాటికలు ఏర్పాటు చేసాం, రోడ్లు ఏర్పాటు చేసాం, ప్రతి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ ఏర్పాటు చేసాం, గ్రామాలన్నీ మేము హరితహారం ఏర్పాటు చేసాం, ప్రత్యేక చెట్లు ఇలా 24% ఉంటే 36% దాకా యొక్క అడవులను పెంచడం మేము హరితహారం ప్రోగ్రాం తీసుకొచ్చి. వీళ్ళు ఒక చెట్టు నాటిరా, ఒక రోడ్ క్లీన్ చేసిరా, ఒక రోడ్ వేసిరా. ఈ 2 సంవత్సరాల్లో ఒక్క ఊరికి ఏం చేయలేదని చెప్పి ప్రజలు గమనించి వీళ్ళంతా మోసం చేస్తున్నారు, డోకా చేస్తున్నారు. ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా వీళ్ళు ఫుల్ఫిల్ చేయట్లేరు. ఇచ్చినటువంటి 4000 పెన్షన్ కావచ్చు, మహిళలకు ఇస్తున్నట్టు 2500 రూపాయల వృత్తి కావచ్చు. అదేవిధంగా మా అక్క చెల్లెలకి ఏదైతే ఇస్తామని స్కూల్లో స్కూటీ ఇస్తామని చెప్పడం, పిల్లలకి ఇది ఇస్తామని, తర్వాత రాహుల్ గాంధీ వచ్చి మీకు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం. వీళ్ళన్నీ డోకా చేస్తా ఉన్నారు. కౌలు రైతులకు 12,000 రూపాయలు ఇస్తామన్నారు. రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అది 2 కార్లు ఇచ్చి 2 కార్లు ఎగ్గొట్టడం జరిగింది. వీళ్ళని నమ్మేది లేదని చెప్పేసి ప్రజలు ఈరోజు మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఓడిపోయినప్పటికీ, అక్కడ తిరిగే నాయకులు లేనప్పటికీ కూడా, వాళ్ళంతా వెనక ముందు ఉన్నప్పుడు కూడా, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన ఎమ్మెల్యేలు తిరగకపోయినా కూడా ఆ అభ్యర్థులే ఇవాళ మేము 45-46% మేము గెలిచినాం. వాళ్ళందరూ ఎంపీలు ఉండి అన్ని పోరాటాలు చేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు ఫైట్ చేయకుండా బీజేపీ పార్టీ వాళ్ళ నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తాని వీళ్ళకి ఒత్తాసు పలికి వీళ్ళకి మద్దతుగా లీకులు ఇచ్చి వీళ్ళే గెలవాలా, బీఆర్ఎస్ గెలవద్దని మ్యాచ్ ఫిక్సింగ్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకొని బీఆర్ఎస్ పార్టీకే ఓటేస్తే వీళ్ళు కొట్లాడేటోళ్ళు బీఆర్ఎస్లో, తెలంగాణ కోసం ఫైట్ చేసే వాళ్ళు బీఆర్ఎస్లోని ప్రజలందరూ కూడా మమ్మల్ని ఇలా మద్దతు ఇచ్చి మన గణనీయ విజయాన్ని మాకు అడ్డగట్టిరని చెప్పేసి కూడా మేము ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా మాకు ఓట్లేసి మమ్మల్ని ఆశీర్వదించినందుకు. ఇప్పుడు మిత్రులు యాదవ్ గారు చాలా ఆవేశంగా చెప్పారు, సంతోషం. ఇంకా వాళ్ళు కూడా ఆత్మన్యూన్యతా భావం నుంచి బయటికి రాలేదు. వాళ్ళు ఇంకా గెలిచినవన్న ఫోబియాలో ఉన్నారు. సరే, వాళ్ళ ఫోబియాని మేము కాదంటే కవిత గారు ఇస్తున్నటువంటి షాక్లకు వాళ్ళకి కొంచెం అర్థమైతలేదు పరిస్థితి. అంటే మీరు ఎంత బెదిరించినా, ప్రలోభాలకు గురి చేసినా, ఇంకేదో దాడులు చేసినా ఒక్క నిమిషం నాకు దాడులు చేసినా కూడా మేము ఈ స్థాయిలో రిజల్ట్ సాధించాము. మీరు ఒకసారి లిస్ట్ తీయండి. 18లో జరిగిన సంఘటనలేని, ఇప్పుడు జరిగిన సంఘటనలేని. 18లో ఇంతకంటే ఘోరంగా చేసి ఇక్కడ ఎక్కడో ఎక్కడో ఆవేశపడ్డ వాళ్ళు సంఘటనలు జరిగి ఉండొచ్చు. అది మీరు వేళ్ల మీద లెక్క పెట్టే సంఘటనలు ఉన్నాయి. 100ల సంఖ్యలో సంఘటనలు జరిగాయి. ఎమ్మెల్యేలను పిలిపించుకొని ఇతర పార్టీ అభ్యర్థులను బెదిరించి డ్రాప్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మున్సిపాలిటీస్లో డైరెక్ట్ ఎమ్మెల్యేస్ ఇన్వాల్వ్ అయ్యి కార్పొరేటర్లను